4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నాడని చెప్పేసి ఈ రోజు చేసే కార్యక్రమం ఎక్కడ చేయరు అనమాట. కానీ ఈ రోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, 1 నెల రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది. సో డెఫినెట్ గా వీటన్నింటినీ కూడా గౌరవ న్యాయస్థానాల దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేసులు నీరుగార్చే విధంగా ఎక్కడైనా ఒక గొడవ జరిగి మనం బాధితులే కేసులు పోతా అంటే కౌంటర్ కేసులు కడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసామంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కేసులలో ఉండి దగ్గర 164 సాక్షులు విచారించిన కేసులలో మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పేసి వేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని వ్యవస్థ నేర్పిస్తోంది. ఆ సాంప్రదాయం ఎటుపోతుందో ఏమైతుందో కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట, 1.5 సంవత్సరం కిందట సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఛాలెంజ్ చూపించడం ఏంటంటుంది, ఇప్పుడు కేసులో పెట్టడం ఏంటంటుంది. సో పోలీస్ అన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ కి డిలే అవుతోంది? ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయడం అంటే ఇంకొక కంప్లైంట్ సంవత్సరం తర్వాత తీసుకుంటే ఏముంటుంది? డిలే కదా ఇక్కడ. సో ఇవన్నిటినీ కూడా డెఫినెట్ గా రాబో కాలంలో జ్యుడిషియరీ కూడా ఆలోచించుకోవాలి ఎలా చేస్తుందని. గతంలో చూసాం, ఏదైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయంటే రోజు ముట్టికాయలు వేసినారని పేపర్లో రాస్తుంది. ఈ రోజు చూడండి, రోజు జ్యుడిషియరీ రోజు ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద ఏదో కామెంట్ చేస్తూనే ఉంది. కెమెరాలు ఉండవు, స్టేషన్లలో తీసుకుపోతారు, అరెస్ట్ చూపించరు, ఇబ్బంది పెడతారు. మళ్ళీ హైకోర్టుకు పోతే అప్పుడు వచ్చి చూస్తారు, మళ్ళీ హైకోర్టులో చివాట్లు తినే పరిస్థితి. ఇలాంటి చాలా ప్రక్రియ ఉంది. ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. ఇది ఆర్గనైజ్డ్ గా క్రైమ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు బయట ఎవరో ఎక్స్టర్నల్ గా డబ్బులు తీసుకొని సుపారీచ్చి చేసేవాళ్ళు. ఈ రోజు అది వ్యవస్థ ద్వారా చేపిస్తున్నారు. దురదృష్టము. డెఫినెట్ గా కోర్టులో మాకు ఇలాంటి దానిలో అన్నిటికీ కూడా రిలీఫ్ దొరుకుతుందని అనుకుంటున్నాను. తోపుతుర్తి గ్రామానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మా సోదరుడు తోపుతుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. వాస్తవాలను విచారించి మహేశ్వర్ రెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు తొలగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మా అన్న రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్, 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య మీరు చెప్తున్నారు, మీ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఆత్మహత్యని. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి రైల్వే వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించి రూరల్ పోలీస్ స్టేషన్ కి అప్పుడే కేసు పంపడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు ఏం విచారణ చేసినారు? మరి 15 నెలల పాటు మీరు చేసిన విచారణ మీ అసమర్థత కాదా? 15 నెలల పాటు విచారణ చేస్తారా? నిజంగా విచారణ చేశారా? ఈ కేసులో శోధించడానికి ఏది లేదు, ఇది ఆత్మహత్యగా భావించడం వల్లనే సిఐ శేఖర్ ను మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు కేవలము తోపుతుర్తి రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది ఇన్ఛార్జ్ సిఐకి అప్పచెప్పి, శ్రీకాంత్ యాదవ్ కు అప్పచెప్పి మీరు ఈరోజు మీకు కావలసినట్లుగా కేసులు రాయించుకుంటా ఉన్నారు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి దీంట్లో ముద్దాయి? ఆ రోజు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. పోనీ రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా మీకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడైనా రాజశేఖర రెడ్డి పాత్ర కానీ, రాజశేఖర రెడ్డి ఎవరైనా పంపించినాడు కానీ, ప్రేరేపణ, ఆత్మహత్యకు ప్రేరేపణ ఏముంటాయి? అప్పులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూరే ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఆ పిల్లోడు మహేశ్వర్ రెడ్డి చనిపోయే రోజు ఏదైతే సోషల్ మీడియాలో తన చివరి పోస్ట్ పెట్టినాడో, తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెడుతూ తను చివరి క్షణాల్లో ఉన్నట్లుగా కూడా తెలియజేస్తూ సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇది సూసైడే అనేసి అందరూ భావించినప్పుడు ప్రేరేపణ అనేది ఉంటే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అవుతుంది తప్ప, నేను మా అన్న ఫోన్ చేసినాడు, బెదిరించినాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడంటే, ఈరోజు ఫోన్లు చేసి బెదిరిస్తానే సూసైడ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనే పరిస్థితి ఉంటే, ఇతని స్వభావము, ఆ పిల్లోని స్వభావం, 5-6 కేసులు ఉన్నాయి, నేరపూరితమైన స్వభావం ఉంది. మావాడే పిల్లోడు కానీ తప్పుదావ పట్టినాడు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరు బెదిరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? అతనికి ఉన్న ఇబ్బందుల కారణంగా అతనికి ఉన్న అప్పులు ఉన్నాయి కట్టుకోవాలని వాళ్ళ నాయన అడిగితే డబ్బులు ఇలా అప్పటికే 34 లక్షలు అనుకున్న అప్పులన్నీ కట్టినాడు. వాళ్ళ నాయన కూడా ఇబ్బంది పడుతూ అనేక మార్లు మా దగ్గరికి వచ్చినాడు. 2024 పోలింగ్ అయిపోయినాక కూడా మామ మనం గెలుస్తామని కూడా వచ్చినాడు మా దగ్గరికి. అంతలోనే 6 నెలలకే వాడు మాకు శత్రువు అవుతాడా? కాబట్టి ఇది కూలంకుషంగా విచారణ జరపాలా. ఇప్పటి వరకు 108 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము అబేట్మెంట్ సూసైడ్ అని కేసు పెట్టినారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 111 సెక్షన్ మీరు పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. సో మాకు పోలీసుల మీద, అనంతపురం పోలీసుల మీద అనుమానం కలుగుతుంది కాబట్టి సిబిఐ విచారణ చేయాలని కోరుతా ఉన్నాము. మేము